ఇక ఇంద్రవెల్లిలో అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తాం. ఇప్పటి వరకు గుర్తించిన అమరవీరుల వివరాలు గుర్తించని అమరవీరుల వివరాలను సేకరిస్తాం. ఇంద్రవెల్లి అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో మంత్రి సీతక్క వెల్లడి. ఇక ఆదివాసీలది త్యాగాల జాతి అని ప్రశంస. తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమం. భారీగా తరలివచ్చిన ఆదివాసులు. రైట్, ఒకసారి చూద్దాం. మనం ఎందుకంటే చదవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఆపరేషన్ కగార్ అవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇంద్రవెల్లిలో అమరవీరి కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తాం. ఇప్పటి వరకు గుర్తించిన అమరవీరుల వివరాలను సేకరిస్తున్నాం. ఇంద్రవెల్లి అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో మంత్రి సీతక్క వెల్లడి. ఆదివాసీలది త్యాగాల జాతి అని ప్రశంస. తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమం. భారీగా తరలి వచ్చిన ఆదివాసులు. సో ఆదివాసుల త్యాగాల జాతి అని మంత్రి సీతక్క అన్నారు. వారి పోరాటాలు చూస్తే కాకతీయులపై సమ్మక్క సారలమ్మ, బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా బిర్సా ముండా, రాంజీ గొండు, నిజాంపై పోరాడిన కొమురంభీం గుర్తుకొస్తారని పేర్కొన్నారు. వారంతా ఆదివాసీ ప్రజల కోసం పోరాడి అమరులయ్యారని గుర్తు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని తొలిసారి ఇంద్రవెల్లి అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే వేడమ బుజ్జు పటేల్, ఇంకా ప్రేమ్ సాగర్ రావు, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పిఓ ఖుష్బూ గుప్తా, ఎమ్మెల్సీ దండే విఠల్, ఇక అడిషనల్ కలెక్టర్ యువరాజ్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారనమాట. సో ఇంద్రవెల్లిలోని అమరవీరులను ఆదుకుంటామని గతంలో హామీ ఇచ్చామని, అందులో భాగంగా అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబం సభ్యులకు వారి క్వాలిఫికేషన్కు బట్టి ఆయా శాఖల్లో ఉద్యోగాలు కూడా కల్పిస్తామన్నారు. ఆనాడు ఇంద్రవెల్లి ఘటన చాలా మంది చనిపోయారని, వారి వివరాలు బయటికి రాలేదని, త్వరలోనే ఐటీడీఏ పిఓ ఆధ్వర్యంలో ఎవరెవరు చనిపోయారన్న వివరాలు కూడా సేకరించేందుకు కమిటీ వేస్తామని అన్నారు. ఇంద్రవెల్లి ఘటన దురదృష్టకరమని, ఆ ఘటనపై పీసీసీ అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారని కూడా గుర్తు చేశారు. సో ఇట్లా ఇంద్రవెల్లిలో ఒక ఘటన జరిగింది. సో దానిపైన అక్కడ చనిపోయిన అమరవీరులందరినీ కూడా గుర్తించి ప్రభుత్వం ఆదుకుంటుంది, వాళ్ళ కోసం అన్నీ చేస్తామని చెప్పేసి మంత్రి సీతక్క కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్పారు. ఓకే, బాగుంది. సో దీంతో పాటు తెలంగాణలో అమరవీరుల పరిస్థితి ఏంది, ఎందుకంటే మనం చూసినాం ఇటు విద్యార్థి దశగా ఉన్న విద్యార్థి ఉద్యమకారుల వాళ్ళ పరిస్థితి ఏంది, ఎందుకంటే వాళ్ళందరూ ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు. తెలంగాణలో అమరవీరులకు మీరు 250 గజాల స్థలం ఇస్తామని చెప్పారు. మన వారి పరిస్థితి ఏంది, ఇంద్రవెల్లితో పాటు తెలంగాణ సాధించుకున్న అమరవీరులు కావచ్చు, వాళ్ళని కూడా గౌరవించుకున్నాం అవసరం ఎంతైనా ఉంది మనకు. కాబట్టి సో వారిపైన కూడా దృష్టి పెట్టండి. ఇంకోటి ఆదివాసుల గురించి మరి మాట్లాడుతున్నారు సీతక్క, చాలా బాగుంది. కానీ ఇటు ఆపరేషన్ కగార్ పేరుతో మన ములుగు జిల్లాలో కావచ్చు, లేకుంటే కంప్లీట్గా ఇటు ఉత్తరప్రదేశ్లో కావచ్చు, లేకుంటే ఇటు అన్నీ కూడా కంప్లీట్గా కూడా అక్కడక్కడ ఆదివాసుల పైన కూడా చాలా వరకు మారణ కాండ జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్తో. సో దీనిపైన మీరు ఎందుకు మాట్లాడట్లేరు? ఎందుకంటే మీరు కూడా ఆదివాసీ బిడ్డగా, గిరిజన బిడ్డగా, సో ఆదివాసుల కోసం చూసినా మనం మొన్న ములుగు జిల్లాలో కూడా ఎన్కౌంటర్లో జరిగినాయి. సో భద్రాచల ప్రాంతాల్లో కావచ్చు కుంభింగ్ జరుగుతుంది. సో వీటన్నిటిపైన కూడా మీరు ఎందుకు మాట్లాడతలేరు? సో దానిపైన కూడా మీ సైడ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వంగా, అలాగే కేంద్రంలో ప్రతిపక్ష నాయకులుగా, ప్రతిపక్ష పార్టీగా మీరు అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వారి గురించి కూడా మీరు ఒకసారి అడిగే ప్రయత్నం కూడా చేస్తే బాగుంటుంది.